హాయ్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకి స్వాగతం. ఐ కంప్లీట్ వాట్ ఐ స్టార్ట్ మైట్ పేరు. సో వెల్కమ్ బ్యాక్. ఐ కంప్లీట్ వాట్ ఐ స్టార్ట్. అది నా విధి విధానం. మధ్యలో వదిలిపెట్టడం అది నాట్ గుడ్. తర్వాత ఏంటంటే ఈరోజు కూడా కొంచెం కాస్త యోగా మెడిటేషన్ గురించే మాట్లాడతాను కాబట్టి దయచేసి ఎవరైతే షేర్లు గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియో చూడకండి. అయితే ఎవరికైతే వీటి గురించి తెలుసో వాళ్ళు చూడకండి. కేవలం అంటే ఎంతమంది చూస్తున్నారు వీడియో అన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ ఇది అవసరం ఉపయోగం అనుకున్న వాళ్ళు మాత్రమే చూసినట్లయితే ఏమవుతుందంటే నాకు నంబర్ ఆఫ్ వ్యూస్ ఇంపార్టెంట్ కాదు, కానీ మీ టైం ఇంపార్టెంట్. మీ టైము వేస్ట్ కాకూడదు. బట్ అయితే ఏంటంటే ఈ వారంతో ఇది కంప్లీట్ చేయాలి. క్లెన్సింగ్ ప్రాసెస్లో ప్రాణాయామ మెడిటేషను లేదా యోగా ఆసన ప్లస్ మెడిటేషన్ అనేది దట్ ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్స్ అని చెప్పాలంటే ఇదొక మార్గం. యోగా మెడిటేషన్ ద్వారా కూడా క్లీనింగ్ చేసుకోవచ్చు మనల్ని మనం. ముఖ్యంగా నా విషయంలో అయితే జరిగింది అదే, ఎక్కువ దీని నుంచే జరిగింది. మిగిలిన ప్రాసెస్లు చేయలేదని కాదు, చేశాను, కానీ మిగిలిన ప్రాసెస్లు కూడా అటెంప్ట్ చేశాను, కానీ మెయిన్గా ఈ ప్రాసెస్ వల్లే అవుతుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ చాలా టఫ్ సిచ్యువేషన్ వచ్చిందనుకోండి. టఫ్ సిచ్యువేషన్ ఏదో గొడవ జరిగింది, ఎవరితోనో గొడవ జరిగింది, లేకపోతే ఇంట్లో వాళ్ళతో గొడవ జరిగింది. ఇంట్లో వాళ్ళతో గొడవలు జరగవని లేదు కదా గ్యారంటీ. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. దేర్ ఈజ్ సమ్ డిస్టర్బెన్స్. మెడిటేషన్లో కూర్చున్న తర్వాత, మెడిటేషను వెళ్ళిపోయిన తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉంది. మెడిటేషను అయిపోతే ఆఫ్టర్ దట్ ఆ గొడవ గురించి అనిపించదు. ఆ గొడవ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, కామ్నెస్ వచ్చేస్తుంది. అంటే ఈ యాజిటేషను, మైండ్లో వచ్చే యాజిటేషను, అతి కోపం, లేకపోతే నవరసాలు అంటారు కదా, కోపం కానీ, దుఃఖం కానీ, బాధ కానీ, లేకపోతే ఏదైనా ఒక రకమైనటువంటి ఇంటెన్సివ్ ఫీలింగ్ కానీ ఏదైనా ఉంటాయి కదా, ఇలా రకరకాల ఉంటాయి కదా. ఈ ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నీ కూడా దీస్ ఆర్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్ క్రియేటెడ్ బై ది మైండ్ క్రియేట్ చేసినటువంటి స్టేట్ ఆఫ్ మైండ్. ఈ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా వస్తున్నదంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక ఆయన తీఖాగా గట్టిగా తిడుతూ మెసేజ్ పెట్టాడు అనుకోండి. అప్పుడు తిడుతూ మెసేజ్ పెడితే దాని ఇంపాక్ట్ నా మీద ఉండదా? ఎందుకు ఉండదు? శివుని ఎత్తురు ఉంది కదా, మనిషినే కదా నేనును. సో దాని గురించి ఆలోచించటం రెండు రకాలుగా. ఏంటి? రిటాలియేట్ చేయటం, రిటాలియేట్ చేసి నన్ను హర్ట్ చేసా కాబట్టి నిన్ను కూడా హర్ట్ చేస్తాను అని చెప్పి హర్టింగ్ లాంగ్వేజ్ వాడటం. లేకపోతే ఎడ్యుకేట్ చేస్తాను, అయితే అవుతావు లేకపోతే లేదు, నువ్వు ఆవేశపడ్డావని చెప్పి నేను ఆవేశపడాలి ఏంటి అని చెప్పి రిప్లై ఇవ్వటం సాఫ్ట్గా, కొద్దిగా ఎడ్యుకేటివ్ టోన్ తోటి. మూడోది ఏంటంటే బాబు థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేయటం. నాలుగోది మౌనంగా కూర్చోవటం, అసలు ఏమీ చేయకుండా, రిప్లై ఇవ్వకుండా, యాజ్ ఇఫ్ ఐ హ్యావ్ నాట్ గాన్ త్రూ ఇట్. ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా. ఏం చెప్తారంటే ఎదుటి వాళ్ళ యాక్షన్స్ మన కంట్రోల్లో ఉండవు, కానీ మన రియాక్షన్ మన చేతిలో ఉంది కదా. మనం ఎలా రియాక్ట్ అవ్వాలా అనేది మన చేతిలో లేదు. గట్టిగా తిట్టినట్టు కొట్టినట్టు మాట్లాడవచ్చు, శాంతంగా మాట్లాడవచ్చు, నవ్వి ఊరుకోవచ్చు, లేకపోతే ప్రశాంతంగా రిప్లై ఇవ్వకుండా ఓకే నాయనా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనుకుని కూర్చోవచ్చు. అయితే ఏమీ రిప్లై ఇవ్వకుండా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని కూర్చోలేకుండా
ఇట్లా రాశాడేంటి, ఇట్లా చెప్పాడేంటి, అట్లా అన్నాడేంటి, ఇట్లా అన్నాడేంటి అని చెలవలు పలక దాని గురించి ఆలోచిస్తూ ఎక్కువ ఉన్నా అనుకోండి, దట్ విల్ ఎఫెక్ట్ మై హెల్త్. దానికంటే రిప్లై ఇవ్వటమే బెటర్. ఎందుకంటే నేను ఫ్రీ అవుతాను అట్లీస్ట్ కదండి, నేను ఫ్రీ అవుతాను. లేదనుకుంటే ఇది క్లోజ్ చేసేయాలి. ఎలాగోలా క్లోజ్ చేయాలంటే మొత్తానికి, లేకపోతే యూట్యూబ్ మెసేజ్ అనుకుంటే పర్వాలేదు. ఆ యూట్యూబ్ మెసేజ్ అయితే సింపుల్గా అది క్లోజ్ చేసేయచ్చు. ఇంకా మళ్ళీ ఆ అబ్బాయి దీంతో మళ్ళీ మెసేజ్లు పెట్టలేడు. థ్యాంక్ యూ వెరీ మచ్, నా ఛానల్కి మీకు కుదరదండి, దయచేసి మీ టైం ఎందుకంటే వేస్ట్ చేసుకుంటారని చెప్పినట్టు ఇండైరెక్ట్గా. ఇంకా ఆయన మెసేజ్లు రావు కదా, మరలా చదవవలసిన ఆగత్యం పట్టదు, చదివి లోపలికి పంపించి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, అలా కాకుండా ఉందనుకోండి, అది పెండింగ్ ఉందనుకోండి, పెండింగ్ ఇష్యూస్ ఎప్పుడు ఇబ్బంది పెడతాయి. ఏం చేయాలి? ఆయనతో మాట్లాడో లేకపోతే మెసేజ్ పెట్టో, ఆయన బాధ ఏంటో నేను తెలుసుకోవాలి, నా బాధ ఏంటో ఆయనకి తెలుసుకోవాలి. మొత్తానికి దాన్ని ఒక కొలికి తీసుకొచ్చి క్లోజ్ చేయాలి. అలా పెండింగ్ పెడితే ఏమవుతుంది, రోజు దాని గురించి ఆలోచిస్తుంటాం. లైఫ్లో ఎప్పుడు కూడా పెండింగ్లు పెట్టకూడదు, సాధ్యమైనంత వరకు క్లోజ్ చేయడానికి ప్రయత్నించాలి. అదే అర్థం చేసుకోవాల్సింది. సో యోగా ఏం చేస్తుందంటే మన ప్రశమన ఉపాయ, చిత్తవృత్తి నిరోధక మన ప్రశమన ఉపాయ. మెడిటేషన్ చేసుకున్నాం అనుకోండి, చాలా వరకు క్లోజ్ అయిపోతుంది. అయితే అర్లీ స్టేజ్లో అంత వీలు పడదు. ఒకసారి అయితే ఒక ఫ్రెండు నా టీచింగ్ గురించి కామెంట్ చేశాడు. అది ఎలా కామెంట్ చేశాడంటే, అది నా మనసు మీద ఎలా ముద్ర పడిపోయిందంటే నేను అది తట్టుకోలేకపోయాను. కానీ ఆయన చేసిన కామెంట్లో సగం నిజం ఉంది, సగం అంత కరెక్ట్ కాదు. అయితే నేను భరించలేకపోయాను. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందో, 10 సంవత్సరాలు అయి ఉంటుందేమో, సుమారుగా 10 సంవత్సరాలు అయి ఉంటుంది. 15 సంవత్సరాలు అయి ఉంటుంది. నేను తట్టుకోలేకపోయినప్పుడు నేను మెడిటేషన్ చేసుకున్నా, నా మెడిటేషన్ అవటంలో అదే గుర్తుకొస్తున్నది. ఐ కుడ్ నాట్ రిసీవ్ దట్, ఆ మనిషి అలా అన్నాడా అని. నేనేం చేశాను, మాకు హిమాలయాల్లో ఆశ్రమం ఉంది. రోజున్నర ప్రయాణం, ఒక రాత్రి ఒక పగలు. అక్కడికి వెళ్ళిపోయాను 2-3 రోజుల కోసం. 2 రోజుల కోసం అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి వస్తున్నానని చెప్పాను, వెళ్ళిపోయి అక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం. హిమాలయాల్లో అంటే జోక్ కాదు, ఆ చుట్టుపక్కల ఇంకేం కనబడవు హిమాలయాలు తప్ప. ఇళ్ళు అవి కూడా కనబడవు ఆశ్రమానికి చుట్టూ. అంటే ఎంత ప్రశాంతత అంటే మీరు ఊహించవచ్చు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మైండ్ తొలిచేస్తున్నది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను సక్సెస్ఫుల్గా మెడిటేషన్ చేసుకోలేకపోయాను. 2 రోజులు 3 రోజులు ఉన్నాను, ఏదో చేశాను మొత్తానికి. అంటే డిస్టర్బెన్స్ ఎంత ఉందంటే, నేను స్థలం మార్చినంత మాత్రాన ఏమీ రిజల్ట్ కనిపించలే. అయ్యో అనవసరంగా వచ్చాను ఇక్కడికి, ఇక్కడ కూడా ఏం చేయలేకపోతున్నాను, టైమే వేస్ట్ అయింది అనిపించింది. ఎందుకని అలా అవుతుందంటే, మన మనసు మీద కలిగే ప్రభావం ఎలాంటిది అనేది. పెద్దగా ప్రభావం చూపించేదైతే అంత తేలిక కాదు వదిలించుకోవటం. చిన్న ప్రభావం చూపించేదైతే చిన్నగా అయిపోతుంది. నేను చిన్నప్పుడు చాలా చిన్నతనం అండి. మరి దెయ్యాలు నమ్ముతారా అంటే, నేను నమ్ముతానా అంటే అది వేరే సంగతి. ఎవరో అమ్మాయికి దెయ్యం పట్టింది అన్నారు. పల్లెటూరు కదా, అందరం వెళ్ళాం చూడటానికి. ఏంటో కొంచెం ఏదేదోగా ఎక్సెంట్రిక్గా మాట్లాడుతున్నది. అయితే ఎవరినో పిలిచారు, ఎవరో కుర్రాడు, 25 ఏళ్ళ కుర్రాడు వచ్చాడు, ట్రై చేశాడండి. అబ్బాయి వల్ల కాల, చేతులు ఎత్తేసాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక ఆయన తీసుకొచ్చారు. మొత్తానికి ఆయన అది చేసి ఇది చేసి ఏదో వెంట్రుకి లాగి అది చేసి మొత్తానికి ఏదో చేసేసాడండి. అయిపోయింది, ఆ అమ్మాయి ఫ్లాట్ అయిపోయింది, పడుకుని పోయింది, నార్మల్ అంటే వెళ్ళిపోయిందని పంపించేశాడు. అప్పుడు అన్నీ చెప్పించాను, నువ్వు ఎలా వచ్చావు ఏంటి ఏవో చెప్పింది. అన్నీ నిజమా అబద్ధమా, దట్స్ ఏ డిఫరెంట్ స్టోరీ. మొత్తానికి వెళ్ళిపోతా వదులు వెళ్ళిపోతా నన్ను వెళ్ళిపోతా అంటూ అయిపోయింది, వెళ్ళిపోయింది అన్నారు. మొత్తానికి 2 గంటల తర్వాత ఆ అమ్మాయి పడుకొని ఉంది. తర్వాత పోయింది అన్నారు. ఆ తర్వాత ఇంకెప్పుడు అట్లాంటి ఈవెంట్ అక్కడ జరగలేదు, ఇంకా ఎవరు రాకుండా. అంటే ఆ భూతాన్ని, ఆ దెయ్యాన్ని, అదంతా నిజమైతే
ఆ దెయ్యాన్ని వదిలించడానికి ఈ మొదట వచ్చిన వ్యక్తి సరిపోలేదు, పవర్ సరిపోలేదు. తర్వాత వచ్చిన వ్యక్తి పవర్ సరిపోయింది. అది నిజంగా దెయ్యమే అయితే, నిజంగా పట్టుంటే అంతా అది నేను ఆలోచించడం లేదు. అది నిజమా అబద్ధమా, దెయ్యాలు ఉంటాయా అంటే నేనైతే ఉంటాయనే నమ్ముతాను. దట్స్ ద డిఫరెంట్ స్టోరీ. సో అట్లాగే చిన్న స్థాయి సమస్యకి సరిపోతుంది మన మెడిటేషన్. ఒక్కోసారి పెద్ద స్థాయి మెడిటేషన్కి మనకున్న స్థాయి మెడిటేషన్ సరిపోకపోవచ్చు, కొంచెం ఎక్కువ కావాలి. అదే ఆఫ్టర్ ఏ లాంగ్ టైం చూడండి, ఇప్పుడైతే మా ఫ్రెండ్ చేసిన కామెంట్కి నేను ఫీల్ అయిపోయి హిమాలయాలకు వెళ్ళిపోయాను చూసారా, దానికి 5 రెట్లు 10 రెట్లు గట్టి సిచ్యువేషన్ అయినా నేను మెడిటేషన్లో కూర్చొని క్లోజ్ చేసేయగలను. అంటే మెడిటేషన్కి కూర్చుంటే మెడిటేషన్ జరుగుతుంది కూడా, మెడిటేషన్ నుంచి ఇది క్లెన్సింగ్ చేసేయగలను, దీన్ని తీసిపారేయగలను. సాధనలో వచ్చినటువంటి ఇంప్రూవ్మెంటు ఇప్పుడైతే ఎంత పెద్దదైనా, మోస్ట్లీ మరీ చెప్పలేమనుకోండి, ఎంత పెద్దదైనా తీసి పారేయచ్చు. ఓకే, మెడిటేషన్కి వెళ్ళి కూర్చుని మెడిటేషన్ చేసేసుకుని కంప్లీట్ చేసేసుకుని కూర్చుంటే నార్మల్ అయిపోతుంది. అంటే ఇదంతా స్టేట్ ఆఫ్ మైండ్. ఈ స్టేట్ ఆఫ్ మైండ్ మనం మార్చుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. ఇప్పుడు మనకి మనసులో కలిగినది మన వాట్ ఈజ్ హ్యాపెనింగ్ టు అస్ అనేది క్రియేటెడ్ బై ది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఎవరో ఏదో అంటారు, ఎక్కడో ఏదో ఈవెంట్ జరుగుతుంది, ఏదో ఒక న్యూస్ వింటాము, వాటి ప్రభావం మన మీద పడుతుంది. మనసు దాన్ని ప్రాసెస్ చేసేస్తూ ఉంటుంది. అది ప్రాసెస్ చేసేసి దాని ఇష్టం వచ్చిన రిజల్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ రిజల్ట్తో పాటు మనం పీక్కుని మంచిదైతే మంచిది, చెడ్డదైతే చెడ్డది దాంతో పాటు ఉంటాం. చెడ్డదైతే భరించలేనిది అయితే దాంతో మరింత ఎక్కువగా ఉంటాం. కొన్ని అయితే రోజుల తరబడి, నెలల తరబడి మనల్ని పీకు తింటాం. భరించడానికి అయితే అది మనం భరించలేము. మరలా తలుచుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, తలుచుకుని బాధపడటం, అంటే అది మనల్ని వదిలిపెట్టదు దెయ్యంలాగా. అండ్ వీ కెన్ చేంజ్ ఇట్ బికాస్ దట్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్ కెన్ చేంజ్. ఎట్లా అంటే దానికి రివర్స్ గేర్లో వెళ్ళాలి. రివర్స్ గేర్లో వెళ్ళటానికి చాలా రకాలు ఉన్నాయి. ఈ చాలా సినిమాల్లో కూడా చూపిస్తారు, చూసారా? ఈమెని కొన్నాళ్ళు ఇక్కడి నుంచి తను మర్చిపోలేకుండా ఉంది, ఈ అమ్మాయిని కొన్నాళ్ళు ఇంకెక్కడికైనా తీసుకెళ్ళండి, వేరే ప్రదేశం మారితే కొంచెం మార్పు రావచ్చు అంటారు చూసారా? వీళ్ళకి ఎక్కడికో తీసుకెళ్తారు, లేకపోతే ఎక్కడో కొంచెం ప్లెజెంట్ ప్లేసెస్కి తీసుకెళ్ళటం. అంటే స్థలం మారితే మారుతుందని అంత గ్యారంటీ ఏం లేదు, కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మెడిటేషన్ చేయగలదు. అలా మెడిటేషన్ లాంటి మెడిటేషన్ ఒక్కటే కాదండి, మెడిటేషన్ లాంటి ప్రక్రియలు ఇంకా ఉన్నాయి. దానికి ఉదాహరణగా ఒకసారి నేను చేసిన యోగాల్లో 1993 దాదాపు అదంతా ఒక సంవత్సర కాలం పాటు ఆ యోగాలో జీవించానని చెప్పాను కదా. ఒక యోగా టీచరు ఒకరోజు ఒక రకమైనటువంటి మెడిటేషన్ చేయించాడు. దాన్ని మెడిటేషన్ అన్నాడు ఆయన. ఏంటి మెడిటేషన్ అన్నాడంటే, అందరూ నిలబడండి, ఇట్లా పెట్టండి, అట్లా పెట్టండి, డ్యాన్స్ చేయండి అంటే ఒక రకమైనటువంటి డ్యాన్సో ఫిజికల్ స్టెప్సో ఏదో సరిగ్గా గుర్తులేదు నాకు. డ్యాన్సులు, స్టెప్పులు, అట్లా ఇట్లా రకరకాలుగా, అంటే ఫిజికల్ యాక్టివిటీతో కంబైన్ చేసినటువంటి ఒక ప్రాసెస్. బాగా అలసిపోయేలాగా చేయించాడు. బాగా అలసిపోయేలాగా డ్యాన్స్ టైప్ ఏదో చేయించాడు ఆయన. చేశాం. అంతా చేసి చెప్పాలంటే, నిజం చెప్పాలంటే మనసు, శరీరమే కాదు మనసు కూడా అలసిపోయిందని చెప్పాలి. అట్లా చేస్తూ ఓ ప్రాసెస్కి వెళ్ళిన తర్వాత సిట్, రిలాక్స్ అన్నాడు. అంతే, కూర్చుని రిలాక్స్ అయిపోయింది. ఇది ఒక 15 నిమిషాలు 20 నిమిషాల్లో చేయించినట్టున్నాడు మా చాలు.
అంతా ఈ ప్రాసెస్ అంతా స్ట్రెయిన్ఫుల్లో ఏంటో నాకు గుర్తులేదు, కానీ అంతా నిలబడే చేసాం. ఏవో కొంచెం ఎక్సర్సైజ్లా ఉంటాయి కదా, ఆ టైప్ అనమాట. ఏమి నాకు ఎగ్జాక్ట్గా గుర్తు రావటం లేదులేండి, ఏదో చేసాం మొత్తానికి. అంతా చేసింది అయిపోయిన తర్వాత రిలాక్స్ అన్నాడు. 5 నిమిషాలు 10 నిమిషాలు రిలాక్స్ అయ్యాం, లేచి కూర్చున్నాము. ట్రస్ట్ మీ, అసలు ఎంత రిలాక్సేషను, ఎంత కామ్నెస్, ఎంత ఇది వచ్చిందంటే, ఒక గొప్ప మెడిటేషను 2 గంటలు చేసినా కూడా అంత ఫ్రెష్నెస్ రాదు. 4 రోజులు 2-3 రోజులు సరిగ్గా నిద్రపోకపోతే, ఒకరోజు ఫైనల్గా నిద్ర తినేసి పడుకుంటే ఎలాంటి నిద్ర పడుతుంది? ఏనుగులతో తొక్కించినా మెలకు రానంత గట్టి గాఢ నిద్ర పడుతుంది కదా. మేము బందరం శివరాత్రికి సముద్ర స్నానాలకు వెళ్ళేవాళ్ళం. రాత్రి అంతా నిద్ర ఉండేది కాదు. ఉదయం మధ్యాహ్నం ఏదో భోజనం చేసాం సైకిల్ మీద కదా, ఇంటికి వచ్చి వాలిపోయేవాళ్ళం. వాలిపోతే ఆ మర్నాడు పొద్దున్న వరకు మెలకు వచ్చేది కాదు. ఎంత నిద్ర పట్టిందో ఏంటో అర్థమయ్యేది కాదు. అంతే కదా. అలా నిద్రపోయి లేచినప్పుడు వచ్చిన ఫ్రెష్నెస్ ఎలా ఉంటుందండి? బాగా గాఢ నిద్ర పట్టిన లేస్తే ఎంత ఫ్రెష్నెస్ ఉంటుంది? అంతకన్నా ఎక్కువ ఫ్రెష్నెస్ వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, అది చేసే రోజుల్లో ఐ వాజ్ అండర్ ట్రెమెండస్ ప్రెషర్. ఆ రోజుల్లో, ఆ యోగా క్లాసులు చేసే రోజుల్లో ట్రెమెండస్ ప్రెషర్. అప్పుడు స్టాక్ మార్కెట్ చాలా భయంకరంగా పడుతున్నది. నేను స్టాక్ మార్కెట్లో చాలా ఇబ్బందులు పడుతున్నాను ఆ రోజుల్లో, 1993. దాంతో కొంచెం ఫ్యామిలీ అక్కడ కూడా కొంచెం ఏదో కొద్దిగా ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. అంటే చాలా టఫ్ సిచ్యువేషన్లో ఉన్నాను. సరే, అదేదో చెప్పాడు, పిలిచాడు, హాల్లోకి వెళ్ళాం, కూర్చొని నిలబడ్డాము. అట్లా అవి చేసి ఏదో చేయించాడు, అయిపోయింది. ఆ స్టేజ్ అయిపోయిన తర్వాత, మెడిటేషన్ అయిపోయిన తర్వాత నాకు వచ్చిన ఫ్రెష్నెస్, నాకు పర్సనల్ ఇష్యూస్ కానీ, తర్వాత స్టాక్ మార్కెట్ షాక్స్లో వచ్చిన ఇష్యూస్ కానీ ఏమీ గుర్తులేవు. అవన్నీ కూడా ఎక్కడికి పోయినాయో తెలియలేదు. అంత ఫ్రెష్నెస్ వచ్చేసింది. అంటే ఎక్కువ అలా ఉంటుందా అంటే, అది రోజుల తరబడి ఉండదు అనుకోండి, అది వేరే సంగతి. యు నో దట్. మళ్ళీ సిచ్యువేషన్ వస్తుంది, మళ్ళీ మనం ఏదో చేయాల్సి ఉంటుంది. పర్మనెంట్ రెమెడీ కాదు. బట్ ఆ ఫ్రెష్నెస్ ఏంటి? ఇట్ ఈస్ అ స్టేట్ ఆఫ్ మైండ్. ఎవరో ఒక వ్యక్తి బాధపడుతున్నాడు, ఇప్పుడు నేనే బాధపడుతున్నాను ఏదో ఇష్యూకి. ఈ బాధ అనేది ఒక స్టేట్ ఆఫ్ మైండ్. ఈ బాధపడటం అవసరమా? అవసరం లేదు అనుకున్నాను అనుకోండి. ఇఫ్ ఐ డూ నెగటివ్, ఆపోజిట్ డైరెక్షన్లో, సపోజ్ ఐ సిట్ ఇన్ మెడిటేషన్, ఐ కంప్లీట్ ఇట్, అది ఎక్కడ పోతుందో తెలియదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్. అంటే మనకున్న స్టేట్ ఆఫ్ మైండ్ని కూడా మనం మార్చేసుకోగలం. అంటే మనకు కావాల్సిన స్టేట్ ఆఫ్ మైండ్ని మనం తెచ్చుకోగలం. అంటే సాధన కావాలి. చేసుకుంటూ పోతే అది దిట్టగా గట్టిగా అవుతాం. చెప్పాను కదా, 15 సంవత్సరాల కిందటైతే నేను హిమాలయాలకు పరిగెట్టినా కానీ ఆ టెన్షన్ పోలేదు. వేరేజ్ ఇప్పుడైతే అంతకన్నా పెద్ద టెన్షన్ అయినా ఈజీగా మెడిటేషన్ కూర్చుని దాన్ని ఓవర్కమ్ చేయగలను. అదేంటి? ఇట్ కమ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అంత పవర్ ఉంది మెడిటేషన్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ దట్ ఈస్ క్రియేటెడ్ బై ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఈవెంట్స్, సిచ్యువేషన్స్, అండ్ యూ కెన్ చేంజ్ ఇట్. ఫర్ దట్ యూ హ్యావ్ టు గో విత్ ఇన్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ నో ది ప్రాసెస్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు యువర్ సెల్ఫ్. నీ లోపలికి నువ్వు వెళ్ళిపోయి కూర్చుని మార్చేసుకోవటమే. ఇంతకీ కిందటి సెకండ్ వరకు, గంట వరకు అదేదో పట్టి పీడించిన బాధ కానీ ఇంకోటి కానీ ఇప్పుడు లేదు. ఫ్రెష్ అయిపోయాం. మళ్ళీ వస్తుంది అది దగ్గరికి, ఇవన్నీ మామూలుగా అనుకుంటా. అంటే ఏంటి? మనసుకి అవకాశం అంత స్ట్రెంగ్త్ ఉంటుంది. సరే, నేను ఆ మెడిటేషన్ అనేది ఆ సింపుల్ వే చెప్తాను. ఇది సింపులే, కానీ ఎఫెక్టివ్గా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇంట్యూటివ్ పవర్స్ కూడా పెంచుతుంది. ఇదేం జోక్ కాదు. మెడిటేషన్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి, చాలా పవర్స్ ఉన్నాయి. అయితే బెనిఫిట్స్, పవర్స్ గురించి ఆలోచించుకోకుండా మనల్ని మనం అంటే స్టేట్ ఆఫ్ మైండ్, చక్కగా కామ్నెస్, ప్లెజెంట్ అంటే పీసు, కామ్నెస్, తర్వాత హ్యాపీనెస్, వీటి కోసం ఆలోచించుకోవాలి. హెల్త్ బెనిఫిట్స్ ఎలాగ ఉంటాయి. సో స్టెప్ నెంబర్ 1 ఏంటి? మనకి ఏమనుకున్నాం? ఫస్ట్
అనులోమ విలోమ ప్రాణాయామ. చూడండి, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు స్టార్ట్ విత్ దట్ అన్నమాట. చూసారా, నేను కొంచెం స్పీడ్గా చేశాను కదా, అంత ఎఫెక్టివ్గా లేదు. ఎఫెక్టివ్గా ఉండాలంటే ఎట్లా చేయొచ్చు చూడండి. సో ఎక్కడి నుంచి అయితే వదులుతున్నామో అక్కడి నుంచి మళ్ళీ తీసుకోవటం, అది మూసేయటం, మళ్ళీ ఇక్కడి నుంచి వదిలిపెట్టడం, మళ్ళీ ఇందులోంచే తీసుకుని మళ్ళీ ఇక్కడి నుంచి వదిలిపెట్టడం, అది ప్రాసెస్. అది కూల్గా కామ్గా స్లోగా, ఏమీ తొందర లేదు, ఎవరు పరిగెత్తుకు రావట్లేదు, ఎవరు ఎమ్మడి పడి తరమటం లేదు, కూల్గా కామ్గా ప్రశాంతంగా చేసుకుంటూ ఆ చేసేటప్పుడు ఆ శ్వాసతో పాటు ఇక్కడ కొద్దిగా మనసుని ఇక్కడ కేంద్రీకరించి ఆ ప్రాసెస్ని, ఆ శ్వాస రావటాన్ని పోవటాన్ని కూల్గా చక్కగా ఎంజాయ్ చేయటమే యోగా అంటే. స్థిర సుఖ అంటారు యోగాకి. చిరంగా అంటే కొంతసేపు టైం ఇవ్వాలి. మీరు యోగాసన ఏది చేసినా దానికి కొంత టైం ఇవ్వాలి. ఇట్లా వంగారనుకోండి, అదొక బెండింగ్, ఒక ఆసన అనుకుందాం. అక్కడ కొంచెం సేపు, ఎన్ని సెకండ్లో కొన్ని సెకండ్లు అంటే కొంతసేపు ఉంచాలి ఆ పోస్చర్ని. అది స్థిరంగా ఉండాలి, కదలకుండా ఆ స్టేట్ని ఎంజాయ్ చేయాలి. స్థిర సుఖ, ఈ 3 ఉంటే అది కరెక్ట్గా యోగా అవుతుంది. లేకపోతే అది మీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అయిపోతుంది కదా. సో ఆ 3 నిమిషాలు చక్కగా ఎంజాయ్ ఇట్, 2 to 3 minutes. తర్వాత కపాలభాతికి చాలా బెనిఫిట్స్, జోక్ కాదు, మీరు తెలుస్తుంది. ఎంతసేపు చేయగలిగితే అంతసేపు, లేకపోతే ఆగి చేయండి. అయితే చేసేటప్పుడు ఇక్కడి నుంచి శబ్దం ఇక్కడి నుంచి రావాలి. ముక్కుల్లోంచి వచ్చేది, ముక్కుల్లోంచి మళ్ళీ లోపలికి వెళ్ళేది, వాటి గురించి పట్టించుకోకండి. ఇక్కడే మనసు ఇక్కడ కేంద్రీకరించండి. ఇక్కడి నుంచి శబ్దం చేస్తూ వదలండి. వదిలేటప్పుడు ఎప్పుడు కూడా పొట్ట లోపలికి వెళ్తుంది, దానంతట అది ఆటోమేటిక్గా ఉబ్బుతుంది లోపలికి, మళ్ళీ ఆటోమేటిక్గా గాలి వెళ్తుంది కదా. మళ్ళీ ఇంకోసారి వెనక్కి నొక్కుతారు, దానంతట అదే వస్తుంది. మళ్ళీ వెనక్కి నొక్కుతారు, దానంతట అదే వస్తుంది, మళ్ళీ వెనక్కి. అంటే శ్వాసని బయటకు వదిలేటప్పుడు పుట్ట ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళాలి. అది సింక్రనైజేషన్, కరెక్ట్ ప్రాసెస్. రివర్స్ చేయకూడదు, డేంజరస్. లేకపోతే ఎవరికైనా చూపించండి జాగ్రత్తగా కదా. అయిపోయింది కదా. ఈ 2 అయిపోయిన తర్వాత ఈ 4-5 సార్లు 5-6 సార్లు చక్కగా ఊపిరి తీసుకుని వదలటం. మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా ఆల్వేస్ వీలైనంత వరకు ఇక్కడ ఫోకస్ పెట్టండి. చేసే పని దాని కాన్సన్ట్రేషన్కి ఉపయోగపడుతుంది. రెండోది, ఫ్రెష్ ఎయిర్ వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్. ఫ్రెష్ ఎయిర్ వెంటిలేషన్ లేని చోట చాలా కష్టం. ఎట్ ది మోస్ట్ మీరు ఇంట్లో ఉంటే అట్నుంచి మామూలు గాలి బాగానే వస్తుంది అనుకుంటే, మంచి గాలి ప్రాపర్గానే వస్తుంది అనుకుంటే, ఆ కిటికీ తీసుకుని కిటికీ దగ్గర కూర్చోవాలి, లేదా తలుపు దగ్గర. ఓకే, అలా అన్నమాట. తర్వాత ఏంటి, ఇన్హేల్ అండ్ ఎక్సేల్ 5-6 times. అయితే చక్కగా కూల్గా
జర్కులు లేకుండా ఇన్హేల్ చేసినప్పుడు వీలైతే కొంచెం సేపు చూడండి, ఎంజాయ్ చేయండి. కొంచెం ఒక ఫ్యూ సెకండ్స్ మళ్ళీ వదిలిపెట్టండి, కొంచెం వెయిట్ చేయండి, మళ్ళీ తీసుకోండి, వదిలిపెట్టండి, అలా చేయండి. అలా 5 to 6 times చేద్దాం. చూడండి. ఇన్హేల్ చేశాను, ఇప్పుడు ఎక్సేల్ చేస్తున్నాను, బయటకు వదులుతున్నాను. ఇలా 5-6 సార్లు చక్కగా సైలెంట్గా స్లోగా, నేను చేసిన దానికంటే ఇంకా స్లోగా మీరు చేస్తే ఒక రకమైన కామ్నెస్ వస్తుంది. దట్ కామ్నెస్ ఈజ్ రియలీ రియలీ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్. ఆ కామ్నెస్ ఎంజాయ్ చేయండి. ఏమి చేయకుండా కామ్గా ఉండిపోవాలనిపిస్తే కూడా ఉండిపోండి, కళ్ళు మూసుకుని అలాగా. యు గో ఇన్ టు యువర్ సెల్ఫ్. లేదు అట్లా లేదండి అంటే ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సో 5-6 సార్లు మీరు శ్వాస తీసుకుని వదిలారు కదా. తర్వాత మెడిటేషనే. అయితే మెడిటేషన్ చేయటానికి మీరు ఈ ప్రక్రియ చేస్తే కొంచెం బాగుంటుంది. ఏంటంటే మీ నాలుక అలా చూడండి, నాలుకని లోపలికి తీసుకెళ్ళండి, ఇక్కడ పెట్టండి. గొంతు దాకా ఎంత లోపలికి వెళ్తే అంత లోపలికి నాలుకని మడిచి లోపలికి. అలా నాలుగు లోపల పెట్టి ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు అలా జస్ట్ అబ్జర్వ్ చేయండి, అక్కడ ఏం జరుగుతున్నదో ప్రాసెస్. చాలా గొప్ప ప్రాసెస్, గొప్ప స్పిరిచువల్ ప్రాసెస్ జరుగుతుంది అక్కడ. ఇట్స్ నాట్ ఎ జోక్. కొంచెం ప్రాక్టీస్ చేయండి. అలా చేస్తూ అలా నాలుకని మడిచి లోపలికి, గొంతు దాకా లోపలికి తీసుకెళ్ళి అక్కడ పెట్టి అలా పెట్టి చూడండి. సీ ద రిజల్ట్. అలా ప్రాక్టీస్ చేయండి కొద్ది కొద్దిగా. సో అలా పెట్టి మీరు వీలైతే, మీకు చేతనైతే ఆ నాలుకని లోపల మడిచి లోపల పెట్టిన తర్వాత మీరేం చేయకండి, వినండి. పెట్టి హాయిగా కళ్ళు మూసుకోండి. కొంచెం ఎక్కువ స్ట్రెస్ లేకుండా జస్ట్ ఇక్కడ ధ్యానం పెట్టుకోండి. ఇక్కడ కొంచెం ఇక్కడ ఫోకస్ ఉండేలాగా. ఈ 5-6 సార్లు 7-8 సార్లు ఇలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేసిన తర్వాత ఒక రకమైన కామ్నెస్ వస్తుంది కదా. యూ బ్యాంక్ అప్ ఆన్ దట్ ఎన్కాష్ దట్ కామ్నెస్. ఎట్లా అంటే అలాగా నాలుగు లోపల పెట్టుకుని
అంతే. అలా ఒక 5 minutes 5 to 10 minutes టు బిగిన్ విత్ 5 minutes ప్రాక్టీస్ చేయండి. తర్వాత కొంచెం 10 minutes వరకు ప్రాక్టీస్ చేయండి. గంటల తరబడి చేయకండి, గంటల తరబడి చేయలేరులేండి. చేసేటప్పుడు అబ్జర్వ్ చేయండి. మీరు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇలా నాలుగు మడిచి లోపల పెట్టారు, అది మీకు చాలా హెల్ప్ చేస్తుంది కాన్సన్ట్రేషన్కి. తర్వాత మీరు ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఫోకస్ పెట్టారు, నాలుగుని ఇక్కడికి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. తర్వాత దెన్ యూ గో ఇన్ టు యువర్ సెల్ఫ్ అంటే చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఇక్కడ నాలుగుని తీసుకెళ్ళి లోపల పెట్టారు, ఇక్కడ ఫోకస్ పెడుతున్నారు, తర్వాత కొంచెం రిఫ్రెష్ అయ్యారు బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు అవి చేసినప్పుడు ఒక రకమైనటువంటి ప్రశాంతత వచ్చింది, కొంచెమైనా వస్తుంది. ఆ వచ్చినప్పుడు గో ఇన్ టు యువర్ సెల్ఫ్ అంటే మీరు మీరు ఏదన్నా ఫోకస్ పెట్టవలసి వచ్చినా, అబ్జర్వ్ చేయవలసి వచ్చినా ఇండిపెండెంట్ అబ్జర్వర్ లాగా మీ శరీరం మీదే అబ్జర్వేషన్ పెట్టండి. మీ స్టమక్ లోపల, లేకపోతే మీ బాడీలో, ఇక్కడ ముఖం, ఇక్కడ మొత్తం మీద ఓవరాల్గా బాడీలో ఏంటి ప్రాసెస్ జరుగుతున్నది, ఎలాంటి కదలికలు, ఎలాంటి మూమెంట్స్ వస్తున్నాయి, ఏమొస్తున్నాయి అంటే ఈ గో ఇన్ టు యువర్ సెల్ఫ్. ముఖ్యంగా స్టమక్, పొట్ట, ఈ ఏరియా అంతా, అక్కడ ఏం జరుగుతుంది, శరీరంలో ఏం జరుగుతుందో శరీరం మొత్తం మీద అబ్జర్వేషన్, శరీరాన్ని అబ్జర్వ్ చేయండి ఇండిపెండెంట్ అబ్జర్వర్ లాగా. శరీరంలో ఏం జరుగుతున్నది అంతే. ఇంకా ఏమైనా థాట్స్ వస్తే ఎంటర్టైన్ చేయకండి. అయితే థాట్స్ రాకుండా ఉంటాయా? హై బాబోయ్, సంవత్సరాలు పడుతుంది సాధనకి. ఇన్స్పైట్ ఆఫ్ దట్ వస్తూ ఉంటాయి. అయితే ఏంటంటే సాధన పెరిగే కొద్దీ అవి పక్కకు తప్పుకుంటాయి, లేకపోతే తప్పుకోవు, డామినేట్ చేస్తాయి. ఇప్పుడు మెడిటేషన్ అంటే ఎక్స్టర్నల్ థాట్స్ని విసర్జించి మనకు కావాల్సినటువంటి స్టేట్ని తెచ్చుకోవటమే కదా. థాట్లెస్ స్టేట్కి తెచ్చుకుంటే మరీ మంచిది. మరి అవి వస్తాయి కదా, ఎలాగా? దీనికి టెక్నిక్ ఉంది, లేకపోతే ఈ మెడిటేషన్ కష్టం. ఏంటంటే టెక్నిక్ ప్రయత్నపూర్వకంగా మనం కొంత చేయాలి. ఏం చేయాలి? థాట్స్ ఏవైతే ఉంటాయో, ఆలోచనలు ఏవైతే ఉంటాయో, వస్తుంటాయో, డోంట్ స్టాప్. ఒకటి, ఆపకూడదు. రెండు, క్రియేట్ చేయకూడదు. మూడు, వచ్చిన థాట్స్ని లేదా క్రియేట్ చేసిన థాట్స్ని పర్స్యూ చేయకూడదు, కంటిన్యూ చేయకూడదు. అంటే ఎట్లా చెప్పాలి? ఏదైనా థాట్ వచ్చింది, మీరు బలవంతాన్ని ఆపడానికి ప్రయత్నించకూడదు. ఏదో థాట్ వచ్చింది, ఆకలేస్తున్నట్టుంది, అదొక థాట్. ఏదో పేగుల లోపల కొద్దిగా ఆ స్టేట్ అనుకోండి, కొంచెం ఆకలే అనిపించింది అనుకోండి, ఆకలేస్తున్నట్టుంది అనే థాట్ వచ్చింది. ఇక ఆకలేసింది, ఏం తినాలి, ఇప్పుడు కాదు తర్వాత తినాలి, ఇంకా ఆకలి గురించి, తినటం గురించి, ఇంకా చెలవలు పలవలుగా దాని గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఇంకా కొట్టుకుపోతాం. ఆకలి వేస్తున్నది అనే అది సిమ్టమ్స్ లోపల ఉంచి వచ్చింది. ఆ థాట్ లెట్ ఇట్ డై ఆన్ ఇట్స్ ఓన్. ఎందుకంటే మనం పెంచి పెద్ద చేయటం లేదు కదా, అంటే దాన్ని పర్సూ చేయటం లేదు కదా, ఫాలో అవటం లేదు కదా, థాట్కి 4 థాట్లు జోడించడం లేదు కదా. జనరల్గా ప్రవృత్తి ఏంటి? మనసుకున్న ప్రవృత్తి, దాన్ని చెలవల పలవలుగా డెవలప్ చేయటం మనం చేయటం లేదు కదా. అదేదో వచ్చింది అక్కడ, పట్టించుకోవటం లేదు. ఇట్ విల్ డై ఆన్ ఇట్స్ ఓన్. అందుకని మనం దాన్ని ఫాలో అవ్వకూడదు, ఆపకూడదు. ఆపడానికి ప్రయత్నిస్తే, మనం ఎంత సప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తే అన్నీ ఎక్కువ వస్తాయి. ఇంకా ఒకదానికి బదులు ఇంకోటి వచ్చేస్తుంటాయి. మనం సప్రెస్ చేయలేము, అందుకని సప్రెస్ చేసి జయించలేము. అందుకని థాట్స్ని స్టాప్ చేయొద్దు, దాన్ని పట్టించుకోవద్దు. వెన్ యూ కాంట్ కిల్ ఏ డెవిల్, ఇఫ్ యూ కాంట్ కిల్ ఏ డెవిల్ యూ కెన్ మేక్ ఇట్ స్లీప్ అంటారు ఊరికే. అట్లాగే మేక్ ఇట్ స్లీప్ లాగా ఆ థాట్ను మనం ఆపలేము కాబట్టి ఆపొద్దు, ఆపడానికి ప్రయత్నించొద్దు, స్ట్రగుల్ అవ్వద్దు. డోంట్ స్ట్రగుల్, సింప్లీ లీవ్ ఇట్. డోంట్ ఫాలో ఇట్. నెంబర్ 1. సొంతంగా మనం క్రియేట్ చేసుకోవద్దు. ఏంటి ఆకలేస్తుంది, ఆకలి అనే థాట్ వచ్చింది, ఇలా థాట్స్ వస్తుంటాయి కాబోలు,
ఏంటి థాట్స్కి మూలం ఏంటి, ఇది కంట్రోల్ అవ్వదా? మరి మెడిటేషన్ వల్ల కంట్రోల్ అవుతాయా అవ్వా? ఇట్లా ఈ థాట్స్ వచ్చిన దాని గురించి థాట్ క్రియేట్ చేసుకుని ఆ చెలవల పొలంలో ఎక్కడికో కొట్టుకుపోతున్నాం అనుకోండి, అంటే మనం క్రియేట్ చేసి దాన్ని పెంచి పెద్ద చేస్తున్నాం. సో వెంటనే అబ్జర్వేషన్ ఉండాలి, ఎంత అటెన్షన్ ఉండాలో చూడండి. ఏదైనా థాట్ మనంతట మనం వచ్చినా పట్టించుకోకూడదు. మనంతట మనం క్రియేట్ చేసినట్లయితే వెంటనే రివర్ట్. ఏంటి నా అంతట నేను క్రియేట్ చేస్తున్నానేంటి? నో, ఐ డోంట్ వాంట్ టు క్రియేట్, ఐ డోంట్ వాంట్ టు పర్స్యూ. అంటే వచ్చిన థాట్ని పర్స్యూ చేయకూడదు, ఫాలో అవ్వకూడదు. మనం క్రియేట్న థాట్ని కూడా ఫాలో అవ్వకూడదు. అంటే లెట్ దెమ్ డై ఆన్ దేర్ ఓన్. వస్తాయి పోతాయి బుడగల్లాగా పోవాలన్నమాట అవి. మూడోది ఏంటంటే డోంట్ స్టాప్, డోంట్ క్రియేట్, డోంట్ ఫాలో. దట్స్ ఇట్. మనం క్రియేట్ చేసినవి ఫాలో అవ్వకూడదు, మనకు వచ్చిన ఆలోచనలు ఫాలో అవ్వకూడదు. ఫాలో అవ్వకుండా ఉంటే సరిపోతుంది. మనం క్రియేట్ చేయకూడదు, కానీ పొరపాటును క్రియేట్ చేస్తే దాన్ని పక్కన పెట్టడం, తటస్థంగా ఉండటం. ఇది కొద్ది జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇది కొంచెం ఫోకస్, అంటే మనం అటెన్షన్లో ఉంటే ఫోకస్ ఉంటే అది తెలుస్తుంది. అప్పుడు అలా కామ్ కూర్చుంటాం. అంటే కొత్తగా ఐడియాలు క్రియేట్ అవ్వటం లేదు. ఈలోగా ఇక్కడెక్కడ మన శరీరం లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ ఏం జరుగుతుందో వాటిని అబ్జర్వ్ చేస్తున్నాం, శరీరాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం, ఇంకేం లేదు. తర్వాత మనమా క్రియేట్ చేయటం లేదు, పొరపాటుని క్రియేట్ చేస్తే దాన్ని వదిలేస్తున్నాం, ఫాలో అవటం లేదు. ఎప్పుడైతే వచ్చిన ఐడియాలని కానీ క్రియేట్ అయ్యే ఐడియాలని ఆలోచనలను కానీ మనం ఫాలో అవటం లేదో అంటే అక్కడ వీఆర్ సక్సెస్ఫుల్ అండ్ వీఆర్ విత్ అవర్ సెల్ఫ్స్. అలా ఆటోమేటిక్గా ఆ కామ్నెస్, ఒక రకమైనటువంటి ఫ్రెష్నెస్ వస్తుంది. ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఈ 5 నిమిషాల మెడిటేషను 10 నిమిషాల వరకు చేస్తే మంచిది. 5 నిమిషాలు ఓకే మినిమం. ప్రాక్టీస్ చేయండి ముందు 5 నిమిషాలు, తర్వాత గ్రాడ్యువల్గా 10 నిమిషాలకు వెళ్ళండి. అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు, వెళ్ళకండి, పర్వాలేదు. అలా మరి మెడిటేషన్ చాలా రకాలు ఉంటాయి. కాన్సన్ట్రేట్ చేసి పర్టికులర్ ఇష్టదైవాన్ని కోరుకోవటం, ఇంకా వాటి జోలికి వెళ్ళటం లేదు నేను. మీకు ఇది ఎంత సింపుల్ అంటే మనకు కావాల్సింది పని జరుగుతుంది. ఇక్కడ ఆస్తికులు నాస్తికులు అని ఎవరు లేరు. మీరు దేవుణ్ణి నమ్మేవాళ్ళు చేయొచ్చు, నమ్మని వాళ్ళు చేయొచ్చు. ఇక్కడ దేవుడితో పనే లేదు. దెర్ ఈజ్ నథింగ్ ఈజ్ అటాచ్డ్ టు ది స్పిరిచువాలిటీ, నథింగ్ ఈజ్ అటాచ్డ్ టు రిలీజన్. అసలు ఇక్కడ రిలీజన్ ఆస్పెక్టే లేదు. మీరు చూడండి, ముందు అనులోమ విలోమ ప్రాణాయామ 2, తర్వాత కపాలభాతి, తర్వాత శబ్దం చేసి హడావిడిగా ఏం చేయకల్లా, కూల్గా కామ్గా చేయండి. కాకపోతే స్పైన్ ఎరెక్ట్గా స్ట్రైట్గా కూర్చోండి. నేను ఎలా కూర్చున్నాను అలా కూర్చోండి. ఎంత స్ట్రైట్ అంటే స్ట్రైటే. ఓకే. ఆ తర్వాత ఆటోమేటిక్గా యూ గో ఇన్ టు యువర్ సెల్ఫ్. అయితే యు ఆర్ ఇన్ టు మెడిటేషన్. స్పైన్ ఎరెక్ట్, కొద్దిగా ఇక్కడ ఫోకస్ పెట్టుకోండి. స్పైన్ ఎరెక్ట్గా ఉండండి, కళ్ళు మూసుకోండి. తర్వాత మీరు వచ్చిన ఆలోచనలు కానీ మీరు సొంతంగా మీరు క్రియేట్ చేసిన ఆలోచనలు కానీ ఫాలో అవ్వకండి, వాటిని అక్కడే వదిలేసి చూడండి తమాషా. ఇది ప్రాక్టీస్ చేయండి కాన్షియస్గా. మొదట్లో కొంచెం కష్టం అనిపిస్తుంది. తినగా వేము తీయనుండు చేస్తూ పండి. యూ ఫైండ్ ద బ్యూటీ ఇన్సైడ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. అంటే మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ గోయింగ్ ఇన్ టు యువర్ సెల్ఫ్. దాని సెల్ఫ్ రియలైజేషను ఇంకోటి చాలా రకాలుగా చెప్తారు కదా, అదనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యోగా ప్రాసెస్ ప్రక్రియ ఇంతటితో అయిపోయినట్లే. థ్యాంక్ యూ, బాయ్, ఆల్ ద బెస్ట్.